ప్రభు పేరట మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు దేవుడి గురించి అయినా కొన్ని మాటలు మనం నేర్చుకుందామండి. ఈనాడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మరి శరీరం అవయవాలు దేవుడిచ్చిన ఈ అవయవాలు ఎంతో విలువైనవి. మరి దేవుడిచ్చిన అవయవాలు ఎంతో విలువైన అవయవాలతోటి మనం ఈరోజు మరి దేవుడి పని చేయగలుగుతున్నామా? దేవుడు మనిషిని మరి ఎందుకు పుట్టించాడు అని అంటే దేవుడి పని చేస్తావని, దేవుడుండే మహాలోకానికి వస్తావని. మరి మనిషి ఈ లోకానికి వచ్చి మరి ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాడు. ఈ లోకంలోనే జీవితాన్ని కొనసాగితే చాలనుకుంటున్నాడు. కానీ చనిపోతే మరొక లోకమందని ఈనాటి ఉన్న ప్రపంచంలో చాలామందికి తెలియదు. మరి దేవుడుండే మహాలోకానికి వెళ్ళాలి అని అంటే దేవుడి పని చేయాలి, దేవుడి యొక్క సువార్తని ఎదజల్లాలి. మరి ఈరోజు దేవుడి సువార్త ప్రకటించేవారిగా ప్రతి ఒక్కరూ కూడా ఉన్నారా అని అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుడు ఎంతో కష్టపడి దేవుడు మనిషిని చేశాడు. మరి ఆయన ఎలా చేశాడు మనిషిని? ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడి యొక్క చేతులతోటి మనల్ని చేసుకున్నాడు. మరి దేవుడి చేతులతోటి మనల్ని చేసుకుంటే మరి దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉన్నామా అంటే దేవుడి యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారిగా లేవండి. ఎందుకనంటే దేవుడిచ్చిన ఈ ఆకారాన్ని మళ్ళీ దేవుడికి మనం అప్పచెప్పుతున్నామా అని అంటే అప్పచెప్పట్లేదు. ఈ అవయవాలతోటి దేవుడి పని చేయగలుగుతున్నామని చేయట్లేదు. ఎందుకనంటే ఈ అవయవాలతోటి చేయకూడని పనులు చాలా చేస్తున్నారు. ఏమండి, ఈ నోటితోటి దేవుడి మాటలు మాట్లాడవలసిన మనమే బూతులు మాట్లాడుతున్నాము. మన పిల్లల దగ్గర పిల్లలు అవి నేర్చుకుంటున్నారండి, అయ్యే నేర్చుకుంటున్నారు. కానీ అవయవాలు దేవుడిచ్చిన ఈ అవయవాలతోటి మరి మంచి మాటలు వినగలుగుతున్నారా అని అంటే మంచి మాటలు వినట్లేదండి. దేవుడు చేతులతోటి మనల్ని ఎలా చేసుకున్నాడో ఒకసారి మనం చూసుకుంటే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో తన నాసికారంధ్రంలో జీవాయువును ఊదగా వాడు జీవాత్మాయను. ఏమండి, మనిషి ఎలా అయ్యాడంటండి? జీవవాయువు ఊదక అంటే దేవుడి యొక్క ఆత్మని ఏమండి ఒక మనిషిలోనికి జీవాత్మ ఊదక మనిషి జీవాత్మ అయ్యాడంటండి. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఈ అవయవాలు కూడా నేల మట్టితోటి అంటే ఒక మట్టితోటి మనల్ని ఎలా చేసుకున్నారంటే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తామని మట్టితోటి మనల్ని నేల మట్టితోటి ఈ శరీరాన్ని చేసుకున్నాడు ఆయన. మరి ఈ మట్టి ఎక్కడి నుంచి తీయబడిందండి? ఒకసారి ఒక మాట చూసుకుందాం. ఈ మట్టి ఎక్కడి నుంచి తీయబడిందంటే యోబు గ్రంథం 10:9. ఒకటి నీ హస్తములు నాకు అవయవం నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నాయి. నీవు నన్ను మింగివేయుచున్నావు. జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. ఏమండి, ఆయన ఎలాగ కప్పాడంటండి? ఎముకలతోనూ నరములతోనూ మనల్ని కప్పాడంటండి. మరి ఒక ఎముకల బొమ్మ చూసామనుకోండి, మనం చూడగలదాము. ఒక ఎముకల బొమ్మ వచ్చిందనుకో మాట్లాడగలదామండి? మాట్లాడలేము. దేవుడు అలాగా చేయలేదంటండి. ఒక ఎముకలతోని మాంసంతో మనిషిని కప్పి మరి ఆయన ఎంతో కష్టపడి రోజు మనిషిని భూమి మీదకి పంపితే మరి మనిషి ఏమని మాట్లాడుతున్నాడండి? విస్తారంగా. ఏమండి, బుద్ధిహీనుడు విస్తారంగా మాట్లాడతాడండి దేవుడు లేడని. ఏమంటే దేవుడు లేడు అనేవారికి మరి దేవుడు ఉన్నాడు అని మనం నిరూపించాలి. మరి ఎలా నిరూపించాలి?
మరి మన అవయవాలు ఏ మనిషి కూడా చేయలేడు. ఒక కన్ను పోయిందనుకోండి, ఒక ప్లాస్టిక్ కన్ను పెట్టగలుగుతాడు, కానీ మరి కన్ను ఒరిజినల్ కన్ను తేగలదురండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా కన్ను పోయింది, మరి కన్ను తీసారనుకోండి, ఒక ప్లాస్టిక్ కన్ను నెట్టగలరు. ఒక చెయ్యి పోతే ఒక చెయ్యి పెట్టగలుగుతారు. ఒక చెయ్య ఒరిజినల్ చెయ్యి పెట్టగలదురండి, పెట్టలేరు. కానీ ఒక ప్లాస్టిక్ చెయ్యి మాత్రము పెట్టగలుగుతాడు, కానీ ఒరిజినల్ చెయ్యి అన్నది ఏ డాక్టర్ కూడా పెట్టలేడండి. కానీ దేవుడు చేసిన అవయవాలు ఏ మనిషి కూడా చెయ్యలేడు. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారంటండి. మరి బుద్ధిహీనులైన వారు ఒకసారి ఆలోచించాలండి. దేవుడు లేడనే వారికి ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు కలగజేసిన ఈ గాలి లేకుండా మనిషి బతకగలడండి ఒక క్షణమైనా? మరి ముక్కు మూసుకొని మరి ఒక్క నిమిషం ఉండగలదమండి? ఉండలేము. ఎందుకనంటే గాలి లేకపోతే బతకలేడు మనిషి. అలాగే ఒక నీరు లేకపోతే బతకలేడు. కానీ ఇవన్నీ ఒక మనిషి కలిగించలేదు. కానీ పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఆయన మాట ద్వారాగా ఈ ప్రకృతి అంతా కలగజేశాడు. కానీ బుద్ధిహీనులు ఎలా మాట్లాడుతున్నాడంటే, దేవుడు లేడని అని అంటున్నాడు. దేవుడు లేకపోతే నువ్వు ప్రకృతిలో ఉన్న ఏదైనా నువ్వు చేయగలదువా? ఒక ఇసుక రేణువు కూడా నువ్వు చేయలేవు. మరి ఈరోజు బుద్ధిహీనులుగా మాట్లాడుతున్న వారు చాలామంది ఉన్నారండి. మరి దేవుడు లేడనే వారికి ఇవన్నీ చేసి చూపించాలి. మరి చేసి చూపించగలరండి? చూపించలేరు, వాళ్ళు నిరూపించలేరు. ఎందుకనంటే ఒక గాలిలోని దేవుడు ఏం చేశాడంటే, ఈ ప్రకృతిని ఒక గాలిలో నిలబెట్టాడండి. ఇదంతా ఒక ప్రకృతిలో ఉన్న ఈ భూమి అంతాని ఒక గాలిలోని నిలబెట్టాడు. మరి ఎవరైనా నిలబెట్టగలరండి? వేగంగా ఎన్నో లక్షల వేగంగా ఈ భూమి తిరుగుతుంది. మరి ఎన్నో లక్షల వేగంగా ఈ భూమి తిరుగుతుంది అని అంటే ఎవరైనా తిప్పగలరండి? మనం ఒక బస్సు ప్రయాణం చేసామనుకోండి, ఆ బస్సులో మనం కుదురుగా కూర్చోగలుగుతామా? అటు ఇటు తిరుగుతాం. ఒక ఆటో ఎక్కినా కానీ మనం ఆటోలోనే అటు ఇటు. కానీ భూమి వేగంగా తిరిగినా కానీ నువ్వు కదలకుండా నీ పని ఏదో నువ్వు చేసుకుంటున్నావు. అంటే భూమి ఎంత వేగంగా దేవుడు తిప్పుతున్నాడు అని అంటే, ఈరోజు భూమి తిరుగుతూనే కానీ ఒక రాత్రి అన్నది పగలన్నది రాదు. ఈరోజు సైంటిస్టులు అన్న వారికి ఎంతమందికి తెలుసండి? ఈరోజు బైబిల్ చూసి కాపీ కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. బైబిల్లోని మాటలు కాపీ కొట్టి ఈ భూమి కింద ఏమున్నది, ఈ భూమి భాగంలో ఏమున్నదని ఈరోజు చాలామంది సైంటిస్టులు అయిన వారు అంటున్నారు. కానీ భూమి కింద ఏమున్నదో, ఆకాశంలో ఏమున్నదో అన్నది బైబిల్ ఎప్పుడో తెలియజేసిందండి. మరి ఎంతమందికి మరి బైబిల్ యొక్క పరిశోధన అన్నది ఈరోజు ఉన్నదండి? ఎవరికీ లేదండి. ఎందుకనంటే బైబిల్ యొక్క పరిశోధన చేస్తే భూమి కింద మరి అగ్నిమయం ఉందని అన్నాడండి. అగ్నిమయం. మరి భూమి కింద అగ్ని ఉందా అంటే ఉందండి. భూమి ఎంత వేగంగా తిరుగుతుందండి. ఈరోజు చాలామంది బైబిల్ ఒక మతం అనుకుంటున్నారు. మతం కాదండి, మహాజ్ఞానం, గంధం అండి. ఈ గంధాన్ని పట్టుకున్నవారే ఎక్కడికి వెళ్తారంటే దేవుడుండే మహాలోకానికి వెళ్తారండి. ప్రతిదీ కలగజేసింది నిన్ను ఇష్టపడి నిన్ను ప్రేమించి ఈ ప్రకృతిలో ప్రతిదీ పెడితే మరి దేవుడు లేడని బుద్ధిహీనుడు విస్తారంగా మాట్లాడుతున్నాడండి. దేవుడు లేడని అనేవారికి మరి దేవుడి యొక్క చేసిన ప్రతి ఒక్కటి కూడా మరి వాళ్ళు చేయగలరా అంటే చేయలేరండి. దేవుడు ఉన్నాడు కాబట్టే నీలో ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఆయుస్సు ఉంది. నువ్వు ఎప్పుడు దాకా బతకాలో, మళ్ళీ ఎప్పుడు దాకా మరణించాలన్నది కూడా దేవుడి యొక్క చేతిలో, రిమోటు దేవుడి చేతిలో ఉంది. మరి దేవుడు పని చేసి దేవుడుండే మహాలోకానికి మనం చేరిపోవాలండి. మరి అలా చేరేవారిగా మనం ఉన్నామా అని అంటే దేవుడు లేడని మనం అనకూడదు. ఎందుకనంటే దేవుడు ఎంతో కష్టపడి ఈ ప్రకృతిని అంతా మన పాదాల దగ్గర పెట్టాడండి. ఇంకో మాట చూసుకుంటే చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఏమండి, మనమందరం ఎవరి పిల్లలమంటండి? దేవుడి పిల్లలమంటండి. మనమందరం అండి ఆయన చేతి పని అయి ఉన్నామంటండి. ఆయన చేతి పని అయి ఉన్న వాళ్ళు మనమే. దేవుడు లేడని బుద్ధిహీనులుగా మనం మాట్లాడకూడదండి.
ఏమండి కుమ్మరివాడు కుండ ఎంత వాడి చేతిలో ఉంటుంది, ఎలా చేసుకోవాలన్నది. ఒక కుండ అందంగా రావాలి అన్నా, ఒక వంకరగా రావాలన్నా ఆ కుండ ఎవరి చేతిలో ఉందండి? కుమ్మరివాడి చేతిలో ఉంది. కానీ మన అవయవాలు నిర్మాణం ఎవరి చేతిలో ఉందండి? దేవుడి చేతిలో ఉందంటండి. మనల్ని ఎలా తయారు చేసుకోవాలన్నా అది దేవుడి చేతిలో ఉందంటండి. అది దేవుడు ఎలా చేసుకున్నాడంటే ఆయన చిత్త ప్రకారంగా మనల్ని చేసుకున్నాడు. కుమ్మరివాడి కుండ ఎలా అయితే ఆయన చేతిలో ఉంటుందో అలాగే మన అవయవాలు, మన నిర్మాణము ఆయన చేతిలో మనం ఉన్నామండి. ఆయనకి ఇష్టమైన ఆయన చేతి పనిగా మనల్ని చేసుకున్నాడు. మరి ఆయన చేతి పనిగా చేసుకున్న మనము మరి దేవుడు లేడని మనం మాట్లాడకూడదు. ఎందుకనంటే దేవుడు ఉన్నాడు కనుకనే ఈరోజు ఇంత వేగంగా ప్రకృతి పనిచేస్తుందండి. ఈరోజు ఇంత వేగంగా ఆహారం ఏమంటే ఎవరైనా పుట్టించగలదురా? ఆహారం ఎవరైనా తయారు చేయగలరు? పండించే గుణము కూడా భూమికి ఉండాలంటండి. పండే గుణం భూమికి లేదనుకోండి మనకు ఆహారం రాదు. భూమి కూడా ఎవరు చేశారని? దేవుడు చేశాడు. దేవుడు చేసినవి ప్రతీది కూడా మనిషిని ప్రేమించి చేశాడండి. నువ్వు భూమి మీదకి వచ్చి మరి దేవుడు లేడని ఒక బుద్ధిహీనుడిగా మాట్లాడతావని నేను చేయలేదు. దేవుడి యొక్క కష్టాన్ని తెలుసుకోవాలి, దేవుడి యొక్క ఇష్టాన్ని తెలుసుకోవాలి. ఆయన చేతి పని అయి ఉన్నామంటండి. మనం ఆయన చేతులతో మనల్ని చేసుకున్నాడు. ఏ రూపం కావాలో అది చిక్కుకున్నాడు దేవుడు. ఆయన చేతి పనిగా మనము ఉండి మరి దేవుడు ఉన్నాడని నిరూపించి మరి దేవుడు ఉండే మహాలోకానికి అందరూ చేరుకోవాలని ఈ మాటలు ముగిస్తున్నాను.